నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఖమ్మంలో బొగ్గు బ్లాక్ల వేలం నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలం వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా ఆందోళన నిర్వహించాయి. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మాన్ లైన్ పార్టీల నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర నాయకులు మహమ్మద్ మౌలానా, దండి సురేష్, జమ్ముల జితేంద్ర రెడ్డి, ఎస్కే జునిమియా, సిపిఎం నాయకులు నుండా నాగేశ్వరరావు, ఎర్ర శ్రీకాంత్, కళ్యాణం వెంకటేశ్వరరావు, ఎర్ర శ్రీను, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అవుల అశోక్, సివై పుల్లయ్య, కె అర్జునరావు, సిపిఐ సిసిఎం న్యూ డెమోక్రసీ నాయకులు ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్, కింగు నరసింహారావు, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, దండు ఆదినారాయణ, ఏపూరి రవీంద్రబాబు, శివరామకృష్ణ, ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు గాదే లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు, మేకల శ్రీనివాసరావు, ఎన్కి సైదులు, శ్రీనివాస్, బి యాకయ్య, మీర శిరోమణి తదితరులు పాల్గొన్నారు. 51% రాష్ట్ర ప్రభుత్వానికి, 49% కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. అంటే సంస్థ 100% ప్రజలది, పబ్లిక్ రంగం కనుక దీనికి కేంద్రంలో మోడీ సర్కారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు కలిసి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనులు వేలం వేస్తూ ఉన్నది. చాలా అన్యాయమైనది, దుర్మార్గమైనది. ఈ సింగరేణి బొగ్గు గనులు తెలంగాణ సంపద, తెలంగాణ ప్రజల సంపద. అనేక దశాబ్దాలుగా, అనేక వందల సంవత్సరాలుగా సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో బొగ్గు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు కల్పించింది. అటువంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా మొత్తం బొగ్గు బ్లాక్లను అమ్మివేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం, దుర్మార్గమైన విషయం. ఈ అంశం మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతున్నాం. మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు, పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ విషయంలో సన్నీరుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. మోడీ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలి. వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరినీ పెద్ద ఎత్తున కలుపుకొని ధర్నాలు కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా బొగ్గు గనులు ప్రైవేటీకరించడం అంటే తెలంగాణ సంపదను ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పడం. ఈ చర్య విధానాల నుంచి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.